ఇలా తవ్వ ఏం చెప్తాందో పని అయిందో కాలేదో మరి పోదాం పక్కోసేపు అయితే ముచ్చట పెడితే టైం పాస్ అవుతుంది. లత ఓ లత ఏం చేస్తానవే అప్ప నుంచి మోతుకుంటానా వినబడతలేవా అనే చెవులు? నాకెందుకు వినత్తలేవు లచ్చవ్వా, యో పెరట్ల బాగా గడ్డి మొలిసి పాడైంది, ఆ గడ్డి విక్తాన్న కూర్చొని మెల్లగా. ఏం లచ్చవ్వా మరి పొద్దుగాల నేర్చడం ఏంది సంగతి? ఇంట్లుంటే మనసులో పడతలేదు, ఇక ఆడ కూర్చుంటే పొద్దు పోతుందని ఇక వచ్చిన. సరే లచ్చవ్వ దా కూర్చున్నా. నెలత మీ బిడ్డ పిల్ల ఇక సంవత్సరం అవుతుంది, కళ్యాణలక్ష్మి వచ్చిందానే? కళ్యాణలక్ష్మి ఎక్కడ లచ్చవ్వా, ఇక కళ్యాణలక్ష్మి తోటి తులం బంగారం ఇస్తా అన్నాడా, అది లేదు. మళ్ళీ మహిళలకు 2500 ఇస్తానడా, అది లేదు. మళ్ళీ ముసలిళ్ళకి పెన్షన్ పెంచుతా అన్నాడా, అది లేదు. ఏందేందో అన్నాడు, ఇప్పుడు కథం గెలిచినాక చేతులు ఎత్తేసిండు. ఇక గిట్టనే ఉంటదే కొత్త ప్రభుత్వం అంటే, దీనికంటే పాత ప్రభుత్వమే నయం ఉన్నది. అవునే, కొత్త ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వం నయం ఉన్నది. అయినా కొత్త ప్రభుత్వము కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, మరి ఇప్పుడు ఆ మాట ఇస్తలేడేందే మరి? గట్లనే ఉంటాయి లచ్చవ్వ, గెలవక ముందో లెక్క గెలిచినాకో లెక్క. ఇక మధ్యలో ఒట్టేసి గెలిపించిన వాళ్ళు అందరు పిచ్చోళ్ళ ఇల్లుగా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒక ఫ్రీ బస్ మాత్రమే వేసిండే. ఆ ఫ్రీ బస్ అయినా ఎందుకు వేసిండే? అట్టిగా మహిళలు ఎంతో మంది జాబులు చేసి నిలబడి కష్టపడి ఆఫీసులలో గొడ్డు కట్టం చేసి బస్సులలో నిలబడిపోతారు, మళ్ళీ సీట్ల కోసం కొట్టుకుంటారు, తొక్కుకుంటారు, తన్నుకుంటారు. ఇక గివ్వే అయితే ఫ్రీ బస్ ఎందుకు పెట్టిటో ఏమో లచ్చవ్వ, చూడాలి ముందు ముందు. కళ్యాణలక్ష్మి మరి తులం బంగారం గురించి ముందు ఇస్తాడా, మరి మహిళలకు 2500 గురించి, మళ్ళా పెన్షన్ పెంచుతా అన్నాడు, దాని గురించి ఇక ముందు చూడాలి ఏమన్నా చెప్తాడో లేదో. ఏమున్నది అవన్నీ చేయకుంటే మళ్ళీ వచ్చేసరికి పాత ప్రభుత్వమే కలుగుతుంది. అంతే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అంతే.